మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కనుక జనసేనలో ఉన్న నేతలు కూడా ఆయనకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అంటున్న మాట మీరేమన్నారు? అంటే అడిగేదానికైనా అర్థం ఉండాలి. ఏదో 20 మంది ఆయన నా ఎమ్మెల్యేలు ఉండారని వెంటనే డిప్యూటీసీఎం ఇచ్చేస్తారు. ఆయనకి ఏ రాజకీయ పక్వత ఉందని డిప్యూటీసీఎం చేయడానికి అవకాశం ఉంది? ఆయనకి ఏ రాజకీయ పక్వత ఉంది? డిప్యూటీసీఎం ఆశపడటంలో తప్పు లేదు, అందరూ ఆశపడతారు. కాకపోతే ఏంటంటే నీకు రాజకీయ పరిపక్వత సంపాదించుకున్నాక ఇంకొక 5 ఏళ్ళు నెక్స్ట్ టర్మ్లో అడుగు 2.5 ఏళ్ళు చేద్దామని చేయొచ్చు. అప్పుడు ఇప్పుడే సీఎం అంటే అది రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. అంటే 2024 కూటమికి అధికారంలో రావడానికి ప్రత్యేక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ పాత్ర ఉందండి. పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. ఇప్పుడు ఆయన రాష్ట్రాన్ని న్యాయం చేయటాకే ఆయన పోషించారు పాత్ర. రాష్ట్రాన్ని మొత్తం నేనే కాపాడుతున్నట్టు ఎట్ట కుదురుద్ది? ఉండొచ్చు, అతని పాత్ర కొత్త ఉండొచ్చు, కాదట్లేదు. ఈ రాష్ట్రం మొత్తం నా అడుగుదాడిలో నడుస్తుందంటే అది తప్పది. మరి ఇప్పుడు అలానే చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలి, ఒక 1 year కానీ 2 years కానీ అని చెప్పేసి జనసేనలో ఉన్న నేతలు అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు. మీరేమంటారు? ఆల్రెడీ డిప్యూటీ సీఎం కదా ఆయన. సీఎం పదవి ఇవ్వాలని చెప్పి అవదు. అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. ఉన్నా సరే అవ్వదు. లోకేష్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లోకేష్ గారు ఏదో మీకు కామెడీగా అనిపించేమో కానీ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే తనకి సీఎం పదవి ఇవ్వాలని జనసేన నాయకులు అంటున్నమాట, మీరేమంటారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల్లో గెలవడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించారు, అందుకోసం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే జనసేన నేతలు కానివ్వండి ప్రజల్లో నుంచి వస్తున్నమాట, కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తారు, ఆయనకి సీఎం పదవి 1 సంవత్సరం కానీ ఇవ్వాలంటారు. మీరేమంటారు? అది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి సార్, అది వాళ్ళ ఇష్టం, మనదేం లేదండి. ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇచ్చే సార్ ఇప్పుడు ప్రాధాన్యత ఇప్పుడు ఈయనకి చంద్రబాబు నాయుడికి తెలిసినంత ఆయనకి ఏమన్నా తెలుసా? తెలియనప్పుడు 5 ఏళ్ళు ఆయనే చేసాడు అనుకోండి, ఒక చేయగలిగేది చేయగలుగుతాడు. కొత్త వాళ్ళు వచ్చారనుకోండి దానికి తెలుసుకోవడానికి చాలా టైం పట్టుద్ది, అది అంతకన్నా ఏం లేదు. సోషల్ మీడియాలో బాగా వార్ నడుస్తుంది సార్, ఏమంటారు మీరు? ఇదే చెప్తున్నా కదా, ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన 5 ఏళ్ళు ఏం పీకాడు? ఏం పీకలేకపోయాడు. ఈయన మళ్ళీ చేసేటప్పటికి ఈయన ఏం చేయలేడు. నేను అనేది అది, అంతేగాని ఆయనకి ఇవ్వద్దు ఇవ్వమని అని కాదు, చేయలేడని. అదే అందుకని ఇప్పటికేమో సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా 1 సంవత్సరం జనసేన నేతలు అంటున్నారు, మీరేమంటారు? ప్రజలు కూడా అంటున్నారు. పట్టిస్తే బాగుంటుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు, ఇవ్వాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఇస్తే ఎలా ఉండబోతుందంటారు? ఏంటి ఇంకా బాగుంటుంది, ఏదైనా పర్వ డెవలప్ పెరిగిద్ది అంతా. రాబోయే రోజులు ఎలా ఉండబోతుందంటారు? రాబోయే రోజుల్లో ఇంకా ఈ అవుట్ రింగ్ ఈ రోడ్డు అని అది మొత్తం వదిలితే ఇంకా బాగుంటుంది. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, 1 సంవత్సరం సీఎం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా జనసేన నేతలు అయితే అంటున్నారు, మీరేమంటారు? చాలా రాష్ట్రాల్లో 2, 3 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, తప్పులేదండి. అయితే ఒకటి వేచి చూసి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంకా పేషెంటే. పూర్తిగా కోలుకున్న తర్వాత లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు ఆయన మాటల్లో. అదే ఇస్తే ఎలా ఉండిపోతుందంట? ఇస్తే తప్పలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 చేశారు, ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వటం సబబే, స్ట్రైక్ రేట్ బాగుంది కనుక. కానీ అట్లాగని తెలుగుదేశంలో కూడా స్ట్రైక్ రేట్ తక్కువ లేదు కదా, దానికి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 50% వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి 60% వచ్చింది, అంతే తేడా. వేచి చూసి ఇంకొక సంవత్సరం ఆగి చేస్తే లోకేష్ గారిని బాగుంటుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి 1 సంవత్సరం ఇవ్వాలి అని చెప్పేసి జనసేన నేతలు కానీ ప్రజలు కానీ అంటున్నమాట. అప్పుడు అనుకున్నారు నాకు ఇస్తే నేను వస్తానని. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు నాకు సీఎం ఇస్తే నేను వస్తా అన్నారు ఫస్ట్లో, మరి అవలేదు. వీళ్ళుగా అంతా ఉమ్మడే గెలిచారు. గెలిచే వరకు సీఎం ఎవరు? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈయన చంద్రబాబు నాయుడు గారు సీఎం. 2024 అంటే ఈ ఎన్నికలకి కూటమి పార్టీ గెలవడానికి ప్రధాన పాత్ర పోషించారు, ఇవ్వాలని చెప్పేసి కూడా జనసేన నేతలు. ఆయనక
పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్కు సీఎం పోస్ట్ అంటే దానికి పెద్ద అనుభవం కావాలి కదా, పెద్ద అనుభవం కావాలి. మంచి మంచి మేధావులు చేశారు ఒకప్పుడు ముఖ్యమంత్రి పదవులు, కానీ అలాంటప్పుడు ఇలాంటి చిన్న వయసు వాళ్ళకి ఇస్తే అనుభవం రాదు. అనుభవం ఉండాలి దానికి బాగా, గట్లు ఉండాలి, లారీలు ఉండాలి అనుభవం ఉంటాయి. అది అలా ఉంటే ఇవ్వచ్చు తప్పలేదు. లేదు కాబట్టి ఈయనకంటే కొంచెం అనుభవం ఉంది. ఒక 40 ఏళ్ళ నుంచి దాంట్లో కాంగ్రెస్లో ఒక 4 చేశాడు. మళ్ళీ అయితే వాళ్ళ మామగారు ఇది పెట్టిన తర్వాత దీనిలోకి వచ్చాడు. ఆయన ఫస్ట్ కాలేజీలో స్టూడెంట్ నాయకుడు, ఆ రోజుల్లో నాయకుడు ఆయన. అట్లాంటి వాడు మరి ఈ చీదికి వచ్చాడంటే మామని పట్టుకుని అలాగ పైకి వచ్చాడు. ఆయనకు అనుభవం ఉంది సీఎం అంటే ఎలా, మంచి ఇది తెలివైనవాడు, ఇంకెక్కడ చెప్పకూడదు, తెలివైనవాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారు. ఒక 2 years కానీ 1 year కానీ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి అనేది అంత తొందరగా వచ్చే అవకాశం ఉండదు. ఆయన కూడా కింద నుంచి ఎదగాల్సిందే కదా, కింద నుంచి ఎదగాలి. ఒక్కో మెట్టు ఎక్కితే ఆ హోదా ఇవ్వడానికి ప్రజలు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. అది అంతే, ఏదో అభిమానం చొప్పున మనం ఓట్లు వేసామని అభిమానం చొప్పున అడిగితే అది కరెక్ట్ అయిన పని కాదు. ఆయన కూడా అనుభవం నేర్చుకుంటున్నాడు కదా, డిప్యూటీ సీఎం కొండి ఒకేసారి కొండ మీద ఎక్కాలంటే కష్టమేగా. మరి ఇప్పుడు అలానే చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలి, ఒక 1 year కానీ 2 years కానీ అని చెప్పేసి జనసేనలో ఉన్న నేతలు అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు, మీరేమంటారు? ఆల్రెడీ డిప్యూటీ సీఎం కదా ఆయన. సీఎం పదవి ఇవ్వాలని చెప్పి అవదు అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. ఉన్నా సరే అవ్వదు. లోకేష్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లోకేష్ గారు ఏదో మీకు కామెడీగా అనిపించచ్చేమో కానీ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా జనసేన నేతలు అంటున్నారు. అది అలాగే రూమర్ అండి, అలా రూమర్ వస్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ వేస్టే, ఎందుకంటే వాడు ఉట్టిగా తల ఊపుతాడు తప్ప ఫలితం లేదు. ఫలితం లేని ఇది అంటే ఆ సిచ్యువేషన్లో ఉంటాడు అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29 నుంచి ప్రజల్లోకి వస్తాడు వచ్చి ప్రజల్లో తిరుగుతాడు, మళ్ళీ గెలిస్తే గెలుస్తాడు, లేకపోతే లేదు, అంతే, అంతవరకే. అది మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు, చాలామంది గుర్తుపెట్టుకున్నారు. అమ్మఒడి ఇచ్చాడు, వీడు అమ్మఒడి ఇచ్చాడా, అమ్మఒడి నిల్లు అటకెక్కిచ్చేసాడు, గ్యాసా అటకెక్కిచ్చేసాడు. ఇంకా ఏవి ఉన్నాయి 6 పథకాల్లో, ఇంకా బస్సు అది పెడతానన్నాడు కానీ అది పెట్టడానికి కుదరదు, ఎందుకంటే గవర్నమెంట్కి కట్టాలి. ఆ కట్టడం అంటే వాడికి చేతికి రాదు, ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. అది అలా ఉన్నాయి.